హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ వచ్చేసి టుడే అప్డేట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. యాజ్ పర్ ప్రోమో మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుందండి. రీతుకి, అలాగే నిఖిల్‌కి, తనుజకి వీళ్ళ ముగ్గురికి కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. ఏంటంటే ఒక క్రౌన్ ఉంటుంది. ఆ క్రౌన్‌తో చేయి ఇలా పట్టుకొని చాలా సేపటి వరకు అయితే నిలబడాలండి. లాస్ట్ వరకు ఎవరు ఉంటే వాళ్ళొచ్చేసి కెప్టెన్సీ టాస్క్‌లో విన్ అవుతారు. కెప్టెన్ అవుతారు. 10థ్ వీక్ కెప్టెన్ అని చెప్పేసి టాస్క్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే. 10థ్ వీక్ కెప్టెన్ అయిపోయింది తనుజ. ఇంకొచ్చేసరికి మనకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆల్సో ప్రోమో ప్రకారం ఏంటంటే ఈ రోజు వచ్చేసి అందరికీ కూడా చైల్డ్‌హుడ్ ఫోటోస్ అనేటివి వస్తాయండి. అంతా కూడా చాలా ఎమోషనల్ అయితే అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకొని వాళ్ళ మెమోరీస్ గుర్తు తెచ్చుకొని అందరు హౌస్‌మేట్స్‌తో అయితే పంచుకుంటా ఉంటారు. ఫస్ట్ వచ్చేసి ఇంకా కళ్యాణ్‌కొచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఫోటో అయితే వస్తుంది. కళ్యాణ్ అయితే టూ ఎమోషనల్ అయిపోయాడండి. నాకొచ్చేసి చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా నాన్న ప్రేమ ఎటువంటిది కూడా నాకు తెలీదు. హాస్టల్‌లో నన్నైతే చేర్చారు. అప్పుడు నేనైతే చాలా బాధపడతా ఉన్నాను. ప్రతి సండే కూడా నేనొచ్చేసి ఫోను కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కానీ ఒక్కరోజు కూడా మా పేరెంట్స్ దగ్గర నుంచి ఫోన్ అయితే రాలేదు అని చెప్పేసి ఏడుస్తా ఉంటాడు. అలాగే తనుజాది కూడా చైల్డ్‌హుడ్ ఫోటో అయితే వస్తుంది. ఆమె వాళ్ళ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎమాన్యుల్ వాళ్ళ బ్రదర్ ఫోటో అయితే వస్తుందండి. చైల్డ్‌హుడ్‌గా ఉన్నప్పుడు వస్తే ఇమాన్యుల్ వచ్చేసి చాలా ఎమోషనల్ అయితే అయిపోయాడండి. నా బ్యాక్ బోన్ ఒక ఫాదర్ లాగా మా బ్రదర్ అయితే పెంచాడు నన్ను. చిన్నప్పటి నుంచి మేమైతే చాలా కష్టాలు పడ్డాము అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్పుకుంటా ఉంటాడు. ఇంకా అలాగే నిఖిల్, డెమాన్, పవన్ వీళ్ళందరి ఫోటోస్ అయితే వస్తాయి. వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయితే అయిపోతా ఉంటారు. ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనకొచ్చిన ప్రోమో ప్రకారం ఇదండి అప్డేట్ వచ్చేసి. ఈ రోజు అయితే అందరూ కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే మనం కూడా ఏడవడానికి హౌస్‌మేట్స్ ఇప్పుడు ఆల్రెడీ 10 వీక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు చేస్తే అంటే వాళ్ళు నవ్విస్తే మనం నవ్వుతాము. వాళ్ళు ఏడిస్తే మనం ఏడుస్తాం కదా! ఎందుకంటే వాళ్ళతో జర్నీ చేసి వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా కనెక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఏది చేస్తే మనమైతే అది చేస్తా ఉంటాము. లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ ఎపిసోడ్‌లో వచ్చేసి సంజయ్ తుమ్మా గారు వచ్చినప్పుడు మనం ఎంతగా నవ్వుకున్నామో ఈ రోజు వచ్చేసి అంతగా ఎమోషనల్ అయితే అయిపోవడానికి మీరైతే నైట్‌కి రెడీగా ఉండండి. ఎపిసోడ్ అయితే వస్తుంది కదా! దానికోసం మీరైతే కంపల్సరీగా రెడీగా ఉండండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకైతే ఇస్తా ఉంటాను. ఇంకా మన ఛానల్‌ని చాలా మంది కూడా చూడడం లేదండి. వ్యూస్ అయితే రావటం లేదు. చాలా తక్కువగా ఉన్నాయి. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థాంక్స్. అలాగే సపోర్ట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి.